హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి. వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొంటే మంచిది, ఏ కంపెనీకి కొనాలి, ఏ కంపెనీ కొంటే బాగా పనిచేస్తాయి, వాటర్ బాగుంటాయి. మనం తాగే వాటర్ కాబట్టి వాటర్ గురించి అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలా ఆలోచించి చాలా రోజులు గడిచిపోతూ ఉంటుంది. అలా ఆలోచించి మనం ఈరోజు అయితే ఒకటి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆన్లైన్లో పెడితే వాళ్ళు అది ఆన్లైన్లో వచ్చింది ప్యూరిఫైయర్. వస్తే దాన్ని అయితే ఈరోజు వాళ్ళు అన్బాక్సింగ్ చేయడానికి అయితే వచ్చారు. అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎంత అమౌంట్ పడింది ఏంది అన్నది నేనైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరికైనా ఉపయోగపడితే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఎవరైనా సరే, ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు.
చేసుకోవచ్చు. దాని స్విచ్ చేయండి. ఓకే సార్. మేడం ఇది యాక్వాగార్డ్ ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ ఎంటీడీఎస్ అంటే ఇది మోడల్ వచ్చేసి ఆర్ అని చెప్పేసి ఆర్ఓ మోడల్ మేడం. ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ ఎంటీడీఎస్ అంటే ఆర్ఓ అంటే మీకు రివర్స్ ఆస్మోలో వాటర్ వస్తాయి, మినరల్ టేస్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే యూవి అల్ట్రా వైలెట్ ఈ దగ్గర చూసారా ఒక చిన్న బ్లాక్ ఉంటుంది, అది అల్ట్రా వైలెట్ అనమాట. దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వచ్చేసి దీంట్లో మాన్యువల్ టీడీఎస్ కంట్రోల్ ఉంటుంది. అంటే వాటర్ని పర్సంటేజ్ టీడీఎస్ని పెంచుకోవచ్చు, తగ్గించడం ఉందో పెంచుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే దీని యొక్క ఇప్పుడు ఈరోజు మనం ఇన్స్టలేషన్ చేసాం కాబట్టి 1 year మీకు వారంటీ ఉంటుంది. 6 monthsకి సర్వీస్కి వస్తాం. అంటే 1 year వారంటీ అంటే ఏమేమి కవర్ అవుతాయి అంటే మీకు 1 year వారంటీలో ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయి, అవి మొత్తం కంపెనీ బేర్ చేస్తుంది. దీంట్లో ఫిల్టర్స్ ఉంటాయి, అంటే 4 filters ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మెమరీ అని యాక్టివ్ కవర్ ఉంటుంది. ఏంటంటే దీనికి కంపెనీ అనేది వారంటీ ఇవ్వరు, మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇదేంటంటే ఈ 6 months సర్వీస్లో ఏదన్నా డస్ట్ ఉంటే డస్ట్ తీసేసి మీకు టీడీఎస్ ఎంత ఉందని చూపించి మేము వెళ్తాం. అదేవిధంగా మీకు 1 year 10 to 12 months అనేది ఈ ఫిల్టర్ ఇండికేషన్ చూపిస్తుంది. 10 to 12 months తర్వాత మనకి ఏం చేస్తాం, మళ్ళీ ఫిల్టర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా మనకి 4,000 to 5,000 ఉంటుంది ఫర్ యానం, అంటే ఫర్ ఇయర్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఇంకేమన్నంటే దీనికి ఫస్ట్ టైము వాటర్ తీసుకున్న తర్వాత 1 time మీరు వదిలేసేయండి. వదిలేస్తే దాని తర్వాత మీకు ఎందుకంటే లోన్ యాక్టివ్ కాపర్ ఉంది, బ్లాక్ ఉంది చేసారు వాటర్, యాక్టివ్ కాపర్ టీడీఎస్ అనేది మనకి ఇప్పుడు చూపించదు. ఒక ట్యాంక్ వాటర్ తీసేసిన తర్వాత మనం తాగాలి. ఈ ట్యాంక్ అనేది నిండడానికి ఎంత టైం పడుతుందంటే సుమారు 30 to 40 minutes పట్టింది. 7 liters దీని కెపాసిటీ చూడండి. 1 2 3 4 5 6 7 liters మీకు 14 liters అండి వేస్ట్ అవుతుంది. అది ఏం లేదు మేడం, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ బయటకు వచ్చేస్తాయి. మీకు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఆన్ చేయాలంటే మీకు ఎక్కువ ట్యాంక్ ఎర్లీ మార్నింగ్ కావచ్చు, మీకు వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత 1 hour ఆగినట్లయితే దాంట్లో ఉన్న డస్ట్ అనేది ఏంటంటే పేరుకుపోయి కింద డౌన్కి వచ్చిన తర్వాత ఒక 1 hour తర్వాత వేసుకుంటే ఏమంటే ఫిల్టర్లోకి డస్ట్ వెళ్ళదు. అప్పుడు మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు మార్నింగ్ మనకి టీడీఎస్ అనేది 2000 దాకా ఇది వాల్యుబుల్. ఇప్పుడు మన మున్సిపల్ వాటర్ అయితే ఏముంది లైక్ 250 to 350 ఉంటుంది, బోర్ వాటర్ అయితే 600 ఉంటుంది. మనకి 2000 టీడీఎస్ దాకా ఉంటుంది వాడుకోవచ్చు. ఆరో కదా, అందుకని మీకు అలా రెండింటికి ఉపయోగిస్తే మీకు ఇంకా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు 5,000 6,000 కూడా ఉన్నాయి మిషన్లు, ఇప్పుడు 15,000. దీనికి దానికి ఉన్న దానికి ఎక్స్ట్రా ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? అది అంటే ఏం లేదు సార్, లోకల్లో మీరు అడిగింది గుడ్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇది ఇరోకో ఫోక్స్ అనేది 30 years బ్రాండే. ఇది ఏంటి అని అంటే దీంట్లో ఉన్న ఫిల్టర్స్ ఈ కాస్ట్ 5,000 ఉంటాయి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంతవరకు ఎవరు కనిపెట్టలే. అంటే దాంట్లో ఏముంటుందంటే ఊలుతో చేయబడిన ఉంటాయి.
ఊల్తో అంటే డస్ట్ అనేది చాలా 40 ల్యాబ్స్ సర్టిఫైడ్ అనమాట అది. దాన్ని ఎంతబట్టి ఎవరు కంపెనీ ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్, అందుకే కంపెనీ ఇప్పుడు దాకా నిలబడింది. చాలా వాటర్ యాక్టివ్ కాపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు మినరల్ కూడా మీకు 100 బిలో పెట్టుకుంటే 100 బిలో వస్తుంది, మీకు మినరల్ పోకుండా బాగుంటాయి. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉంది. ఇది MTDS అండి, మాన్యువల్ TDS కంట్రోల్. లోన ఒక నోబ్ ఉంటుంది, దాన్ని మనం చూసి పెట్టేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా, నేను చూసి మీకు ఎంత కావాలో అంత పెట్టి ఆటోమేటిక్ మాన్యువల్గా వచ్చేసింది. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మేము తెచ్చుతాం. ఇప్పుడు వాటర్ ఎంత పర్సెంటేజ్ చూస్తాను. ఇప్పుడు చూడండి, టూ టైమ్స్ ట్యాంక్ వదిలేసేయాలి. ఇప్పుడు అలా రాదు, ఎందుకంటే ఇది యాక్టివ్ కాపర్ 900, 200, 900, 800 TDS చూపించింది. 2 ట్యాంకులు పారబోయాలి, 1 అవర్ టైం పట్టింది. ఆటోమేటిక్ మీకు తెలిసిపోద్ది వాటర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. మీకు వాటర్ తాగగానే తెలిసిపోద్ది. ఎంత ఉండాలి మిషన్ కోసం చూసుకున్నాం కానీ ఎంత ఉండాలి? 100 బిలో ఉండాలి సార్. 100 బిలో 100 బిలో ఉంటే మీకు తెలిసిపోద్ది. మీ మిషన్ ఆన్లైన్ కూడా దొరుకుతుంది. మరీ తక్కువ కూడా అంటున్నారు. అదే తగ్గేటట్టు ఉంటే మీరు ఏమన్నా కంప్లైంట్ రైజ్ చేస్తే మేము వచ్చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ ముందుగా, ఎందుకంటే స్టార్టింగ్ దాన్ని మనం మాన్యువల్గా ఉన్నదాన్ని మనం ఫేస్ చేయకూడదు. 70 బిలో 100 అబౌవ్ ఉండకుండా చూసుకోవాలి. అంతే అంతే. ఇప్పుడు మామూలు గ్లాస్ అలానే ఇప్పుడు ఎలా ఉన్నా కూడా వస్తుంది. దాన్ని కాకుండా ఇలా ఒకేసారి వాటర్ పట్టేసుకోండి బిందులోకి 7 లీటర్స్. తర్వాత ఇంకొక 7 లీటర్స్ పట్టేసుకొని 15 లీటర్స్ స్టోర్ చేసి ఉంచుకోండి. ఇంకా 7 లీటర్స్ స్టోర్ చేసుకున్న తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు ఆన్ చేసుకోండి. ఓకేనా. ఎందుకు స్విచ్ ఆపాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, స్విచ్ ఆపకపోతే అది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది. రన్నింగ్లో ఉంటే మనం ఒక గ్లాస్ వాటర్ తీసిన ప్రతిసారి మళ్ళీ అది ఆన్ అవుతూ ఉంటుంది, వాటర్ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు స్విచ్ ఆన్లో ఉంచొద్దు. ఎందుకు అలా అంటే, బోర్ వేసినప్పుడు కానివ్వండి, లేదంటే మున్సిపాలిటీ వాటర్ ఏదైనా సరే వేసినప్పుడు ట్యాంకీలో ఉన్న వాటర్ తిరగబడతా ఉంటాయి. తిరగబడ్డప్పుడు ఆ డస్ట్ అంతా పైపుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. పైపుల్లోకి వచ్చిన డస్ట్ అంతా కూడా ప్యూరిఫైలోకి కూడా వస్తాయి. ప్యూరిఫైలోకి వచ్చిందంటే అందులో ఉన్న క్యాండిల్స్ పాడైపోతాయి. కాబట్టి వాళ్ళు అలా ఆన్లో ఉంచొద్దు, స్విచ్ ఆపండి అని చెప్తున్నారు. మనం బోర్ వేసినప్పుడు కానివ్వండి, లేదంటే మున్సిపాలిటీ వాటర్ ఏదైనా సరే మనం ట్యాంకీకి వాటర్ ఎక్కించినప్పుడు మాత్రం దీన్ని ఆన్ చేయొద్దు అని చెప్తున్నారు. 3 అవర్స్ 2 అవర్స్ తర్వాతనే ఆన్ చేయమని చెప్తున్నారు. అప్పటికి ట్యాంకీలో నీళ్ళన్నీ కూడా తేరుకొని ఇక్కడ పైపుల్లోకి ఏమీ మట్టి రాకుండా ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా అప్పుడు పైపుల్లోకి రాకుండా ప్యూరిఫైలోకి కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే అంత టైం తీసుకోమని చెప్తున్నారు. దీన్ని అయితే ఎప్పుడు ఆన్లో ఉంచొద్దు అంటున్నారు. దీని అమౌంట్ వచ్చేసి 15,000 పడిందండి మనకి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.